ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠగా మారింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయంతో మరోసారి తెలంగాణలో రాజకీయం వేడెక్కనుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారు. ఇక రేపటితో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియబోతోంది. 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు స్పీకర్ ప్రసాద్. స్పీకర్ నోటీసులకు కడియం, దాన్ స్పందించలేదు. ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 5 పిటిషన్లపై మధ్యాహ్నం 3:30 నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. ఇప్పటికే ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని 5 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు వాదన వినిపించారు. అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, ఏ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పుకొచ్చారు. ఈ 5 అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ వాదనను వినిపించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను స్పీకర్ కు సమర్పించారు. అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్ ను కోరారు. సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో. సో అశోక్, ఎలా ఉండబోతోంది నిర్ణయం? అలాగే మిగతా 2 ఎమ్మెల్యేలు కడియం అలాగే దానం విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది స్పీకర్? ఒక చివరి అంకానికైతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అయితే చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి విచారణ కొనసాగుతుంది. 10 మంది ఎమ్మెల్యేలో 8 మందికి సంబంధించినటువంటి విచారణ రిజర్వ్లో పూర్తి చేయడం జరిగింది. 2 దఫాలుగా విచారణ పూర్తి చేశారు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని కూడా రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు కంపల్సరీగా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే స్పీకర్కి ఏర్పడింది. ఎందుకంటే రేపు డేట్ ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి డేట్ కానున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి స్పీకర్కి ఏర్పడింది. సో ఆ నేపథ్యంలో ఈ 5 సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు హాజరు కావాలని చెప్పి స్పీకర్ చంబర్లో హాజరు కావాలని చెప్పి 3:30కి రావాలని చెప్పింది. కానీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా డెసిషన్ ఉండబోతుంది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇరు వాదనలు విన్నటువంటి స్పీకర్ అటు వీళ్ళు అదే పార్టీలో ఉన్నారు అని చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ ఏదైతే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నడుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అనేక సార్లు వాళ్ళకు రావాలని చెప్పి కోరినప్పుడు కూడా వాళ్ళు ఒక టైం అడగడం చెప్పింది. లాస్ట్ టైం కూడా స్పీకర్ అటు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో కూడా మరొకసారి వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళకు టైం ని ఇవ్వడం జరిగింది. అటు స్పీకర్ కూడా ఎంత టైం ఇచ్చాడు దానిపైన క్లారిటీ లేదు. కానీ ఒక అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఇంతవరకు అయితే దానికి సంబంధించి స్పందించిన అవకాశం మనకు కనిపించలేదు. మరి స్పీకర్ ఈ 2 విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా రిజర్వ్ చేసినటువంటి 3 ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా రిజర్వ్ చేసినటువంటి 3 ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి పకడ్బందీగా కనిపిస్తున్నాయి. అటు వాళ్ళు ఇచ్చినటువంటి వాదనలకు ఏకీభవించేలా కనిపిస్తున్నాయి. కానీ ఈ 2 ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతున్న నేపథ్యంలో, పార్టీ మారినట్టు క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంటే మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 3:30కి వీళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఈ రిజల్ట్ చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, మిగతాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన అడుగుతుందా, లేకపోతే ఈ 5 సంబంధించి రైట్ అశోక్. సో చూద్దాం ఏం జరగబోతోందో. ఈ మధ్యాహ్నం నిర్ణయం వెలువడిస్తారు స్పీకర్. 3:30కు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అయితే ఇక మిగిలిన కడియం అలాగే దానం విషయంలో మాత్రం స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది.